ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ ద్వారా అందించే ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందిన నీటిపారుదల శాఖ పిఠాపురం సబ్ డివిజన్ డిఈ సంతోష్ కుమార్, ఏఈ భవానిని గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మూరాల శెట్టి సునీల్ కుమార్ ఘనంగా సన్మానించారు. వారి అంకిత భావం, నిబద్ధతకు లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమని అన్నారు. వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కొంతమంది ఎంప్లాయీస్ని, అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా. ఆ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తగిన గుర్తింపు లభించిందిగా ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అది వాళ్ళకి గర్వకారణం, మనందరికీ కూడా గర్వకారణం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుని డిఏ గారిని, జేఏ గారిని గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మన కాకినాడ డీసీ కొప్పిరెడ్డి వీరస్వామి గారికి, అలాగే కోళ్ళ డీసీ, ఈయన రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తారు, కోళ్ళకి సంబంధించిన డీసీ ఈయన వెనుమల గోపాలకృష్ణ గారు, అలాగే ఆయన రామచంద్రపురంకి సంబంధించిన డీసీ కాజులూరు మండలం లాకాని కృష్ణ చైతన్య గారు, అలాగే ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు, మన రామనక్కపేట నుంచి ఉన్నారు, ఇసుకపల్లి నుంచి, కొత్తపల్లి, అలాగే శీలపాక కదండి, గొల్లపాలెం నుంచి ఉన్నారు, అలాగే మన చిత్రాడి సత్యబాబు గారు ఉన్నారు, కొండవరం నుంచి, పండూరు నుంచి, ఇలా నీటి సంఘం అధ్యక్షులు మన గొల్లపల్లి నుంచి ఈయన కూడా ఉన్నారు, నీటి సంఘం అధ్యక్షులు ఆయన వైస్ డీసీ కూడా. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం, సిబ్బంది అలాగే లస్కర్లు వీళ్ళందరికీ హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నిజంగా ఒక అవార్డు అందుకోవడం అనేది వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నేను డిఈ గారిని కానీ, మన జేఈ భవానీ మేడం కానీ దగ్గరుండి నేను చూశాను. ఈ మధ్యకాలంలో మనకు వరదలు వచ్చిన సమయంలో, వర్షంలో కూడా తిరిగి మీరందరూ సహకారంతో పనులు చేయించాము. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో